ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా, సో ఎంఐ టీవీ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో దీని డీటెయిల్ వాకైన రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా మీకు అయితే ఇస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మీకు షామీ స్మార్ట్ టీవీ అని రాస్తున్నారు, ఎక్స్ప్రో మోడల్ ఇది. సో ఇక్కడ వచ్చేసి ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ అబౌట్ హ్యాపెండ్ అంట. సో ఏదో సోది రాస్తున్నాడు, ఓకే మనకు అవసరం లేదు. సో బాక్స్ అయితే ఎలా కనబడుతుంది, ఇది వచ్చేసి 43 ఇంచ్ 4K టీవీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. సో మనం ఆల్రెడీ డీల్స్లో కూడా పోస్ట్ చేస్తున్నాం, డీల్స్లో కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాను కదా. సో ఆ డీల్స్లో కూడా మనం చెప్పడం జరిగింది. సో 5,000 తగ్గింది. సో డీల్లో మనం అయితే పెట్టుకోవడం జరిగింది. 25,000 ఎంత పడింది. సో 25,000కి 4K టీవీ 43 ఇంచ్ బెస్ట్ ఆప్షన్. సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అండ్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, టోటల్గా వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చూపిలేను. సో బయట తీసైతే చాలా కష్టం. సో అన్బాక్సింగ్ చేసి ఫిట్ చేసి నేనైతే టేబుల్ మీద పెట్టి మీకైతే చూపిస్తా, ఏమేమి వచ్చాయింది టోటల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ అయితే ఎలా ఉంటుంది. సో మీకు ప్యాకింగ్ అయితే పైన థర్మోకోల్, కింద ఒక థర్మోకోల్ అయితే ఇస్తాడు. సో పైన వచ్చి మీకు స్టాండ్స్ అన్నీ ఇస్తాడు. రిమోట్ కిట్ అన్నీ పైనే ఉంటాయి మీకు. సో కవర్తో అయితే ర్యాప్ చేసి ఉంటాడు టీవీని మొత్తం. సింపుల్గానే ఉంటుంది ప్యాకింగ్ అయితే. సో ఆల్మోస్ట్ అన్ని టీవీలు ఇలానే ప్యాకింగ్ అయితే ఉంటుంది. సో సైడ్ ఏం థర్మోకోల్ అయితే ఉండదు. సో టాప్లో మీకు బాటంలో అయితే ఉంటాయి. స్టాండ్స్ వచ్చేసి అల్యూమినియం స్టాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇన్స్టాలేషన్ చేసే పర్సన్ అయితే వస్తాడు. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోకూడదు కాబట్టి ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చే దగ్గర మీరు చేయించుకోవచ్చు. సో నేనైతే మీకు డెమో ఇవ్వాలి కాబట్టి నేను స్టాండ్స్ మీద అయితే ఫిట్ చేస్తున్నా. సో తర్వాత వచ్చి మనకు వాల్ మౌంట్ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ అయితే చేయిస్తారు మీకు. సో ఆన్ అయితే అయిపోయింది. సో గూగుల్ టీవీ. సో లాగిన్ చేసుకున్నారంటే రిమోట్ కూడా కనెక్ట్ అయిపోతుంది. సింపుల్ లాగిన్, గూగుల్ అకౌంట్తో లాగిన్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఇది ఓవరాల్గా మనం టీవీ గురించి మాట్లాడుకోవాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో. సో ఈ టీవీలో మెయిన్గా మీకు పర్సనల్గా నాకు నచ్చింది అయితే ఈ బెజిల్స్ అని చెప్పుకోవచ్చు. సో స్క్రీన్ టు బాడీ రేషియో చాలా థిన్ బెజిల్స్ అయితే ఉన్నాయి. సో లైట్గా ఉంటాయి మీకు, ఇక్కడ అసలు తెలీదు. సో ఫుల్ స్క్రీన్ అయితే ఉంటుంది. బాటంలో మాత్రం ఇక్కడైతే మీకు పెద్ద బెజిల్ ఇచ్చాడు. సో ఎందుకంటే ఇక్కడ లోగో హైలైట్ అయింది, అందువల్ల షామీ లోగో హైలైట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక్కరో బెజల్ అయితే పెంచాడు సిల్వర్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి టీవీ రిసీవర్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఆ టీవీని రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కెమెరా వైపు చూపించి ఆపరేట్ చేస్తున్నాను కదా. సో అలా అయితే రిమోట్ అయితే వర్క్ అవుతుంది. మీరు టీవీ చూపించి ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా మీరు పట్టుకొని నొక్కినా కూడా అదైతే ఆపరేట్ అవుతుంది. సో ఇదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సిగ్నల్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీన్ని మీరు లాగిన్ చేసేటప్పుడే మీరు అయితే రిమోట్ని పేర్ చేయాలి. దీనికి మీకు టీవీకి పేర్ చేశారనుకోండి, సో అంతే. టీవీకి పేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా రిమోట్ అయితే మీకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో బ్లూటూత్ ద్వారా, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో మీకు ఇంటర్నెట్ పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది, HDMI 3 అయితే ఉంటాయి, USB కూడా మీకు 3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. సో హోమ్ థియేటర్ కనెక్ట్ చేయాలన్నా లేదా సౌండ్ బార్ కనెక్ట్ చేయాలనుకున్నా, సో ఆప్టికల్ కేబుల్ కూడా ఉంటుంది. సౌండ్ బార్ కనెక్ట్ చేయాలనుకున్నా, హోమ్ థియేటర్ కనెక్ట్ చేయాలనుకున్నా, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బ్యాక్ ఉన్న పోర్ట్స్ అయితే. సో మీకు బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రిమోట్ మీకు టీవీ యూనిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 స్టాండ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ రిమోట్ సెల్స్ కూడా మీకు దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అంతే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇంకేమైతే రావు దీంట్లో. బ్యాక్ స్టాండ్ వచ్చి ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు అయితే మీకైతే తీసుకొస్తారు బ్యాక్ స్టాండ్ ఇవన్నీ. సో అదే అదర్ యాక్టివిటీస్. సో నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో పిక్చర్ క్వాలిటీ మాట్లాడే ముందు సౌండ్ క్వాలిటీ అయితే మాట్లాడుకుందాం. సో సౌండ్ క్వాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి 30 వాట్ మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. స్పీకర్స్ అయితే 30 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. సో ఇది వచ్చేసి డాల్బీ విజన్కి, డాల్బీ అట్మాస్కి రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. సో సౌండ్ బార్ కానీ మీరు ఏదైనా పెట్టుకున్నారనుకోండి, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, మీరు మూవీస్ ఏదైనా ప్లే చేసేటప్పుడు దాంట్లో అయితే అవుట్పుట్ అయితే వస్తుంది సౌండ్ బార్లో కానీ, మీరు హోమ్ థియేటర్స్లో కానీ. సో మీరు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే దీని నుంచి అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి 4K టీవీ. సో మీకు 4K టీవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. 4Kలో మీకు పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఫస్ట్ వచ్చేసి సౌండ్ డిసప్పాయింట్ చేసింది. సౌండ్ అయితే మీకు బేస్ అయితే ఏం లేదు, వోకల్స్ వస్తాయి నీట్గా. సౌండ్ అయితే మాటలు అయితే బాగా వినబడతాయి. సో మ్యూజిక్ కానీ మాటలు కానీ బాగా వినబడతాయి. బేస్ అయితే అసలు బేసే లేదని చెప్పుకోవచ్చు. సో కొన్నిట్లో బేస్ ఎక్కువ ఇస్తాడు, దీంట్లో బేస్ అయితే లేదు. ఖచ్చితంగా మన లాంటి వాళ్ళు ఎవరైనా టీవీలు కొంటే ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే పెట్టుకోవాలి. సో పెద్దవాళ్ళకి కొంటే ఆ సౌండ్ అయితే సరిపోతుంది.
ఫీల్ అయితే లేదు, సౌండ్లో ఫీల్ అయితే లేదు ఫ్రెండ్స్, మనం మంచి ఫీలింగ్ అయితే లేదు. వోకల్స్ అయితే బాగా వినబడుతున్నాయి, వోకల్స్ అయితే బాగా వినొచ్చు. సో లౌడ్నెస్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఒకసారి సౌండ్ క్వాలిటీ క్లిప్ అవుట్ ప్లే చేస్తా వినండి. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ క్వాలిటీ అయితే విన్నారు కదా. సో దీనికంటే ఎక్కువ ప్లే చేయలేం. సో మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఏదన్నా వీడియో సాంగ్ ప్లే చేసి ఇక్కడైతే కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. సో ఇది సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఖచ్చితంగా దీన్ని ఎవరైనా బేస్ లవర్స్ కానీ మీకు మంచి బాగుండాలి సౌండ్ అనుకుంటే గో విత్ సౌండ్ బార్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. సో ఇంత టీవీ పెట్టి మీరు సౌండ్ బార్ కొనుక్కోవాల్సింది తప్పదు. సో ఇది వచ్చేసి 30,000 ప్లస్ అయితే ఉంటుంది. ఆఫర్లో మీకు 29,999 అయితే ఉంది, దాదాపు 30,000. ఇది డీల్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. మీకు కార్డు మీద 25,540కి అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఈ టీవీ. 25,000కి 4K టీవీ ఫుల్ మీకు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 4K టీవీ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడైతే మనం పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం. సో మనం కొనేది పిక్చర్ కోసం కాబట్టి పిక్చర్ ఖచ్చితంగా మనకు ప్లస్ అయితే ఉండాలి. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే పిక్చర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మీకు ఎక్కడ ఎక్కువ సాచురేషన్ కానీ ఎక్కువ కలర్స్ కానీ అయితే ఏం లేవు, ఎట్లా ఉందో అట్లానే ప్లే అవుతుంది. సో కలర్స్ అయితే పర్సనల్గా నాకు బాగానే నచ్చాయి. సో మీకు డే లైట్ కండిషన్లో చూసుకున్నా ఇది ఎక్కువ డల్ అయితే లేదు. సో బ్రైట్నెస్ అయితే ఉంది, మీరైతే ఆ బ్రైట్నెస్ అయితే సరిపోతుంది. సో ఎక్కడైనా బయట వాడాలనుకున్నా నెక్స్ట్ లైటింగ్ కండిషన్ లేకుండా మీకైతే క్లిప్ అయితే ప్లే అవుతుంది కదా. సో ఇలా అయితే మీకైతే బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఎక్సలెంట్ లైట్ కానీ లేకుండా మీరు కానీ దీన్ని సినిమాస్ ఏదైనా చూసారనుకోండి ఎక్సలెంట్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోండి. సో మీకు ఇది 4K టీవీ కాబట్టి, పెద్ద టీవీ కాబట్టి, 43 ఇంచ్ కాబట్టి లాంగ్ డిస్టెన్స్ పెట్టుకొని చూసారనుకోండి సో మీకు వినడానికి కానీ లేదా వీడియో క్వాలిటీ కానీ మీకు బాగుంటుంది. అదే షార్ట్ డిస్టెన్స్ పెట్టుకుంటే మీకు అంత ఎక్కువ బ్లర్నెస్ అయితే కనబడుతుంది. 43 ఇంచ్ కాబట్టి మినిమం 10 ఫీట్ డిస్టెన్స్లో మీరైతే కూర్చొని అయితే టీవీని అయితే చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్కి ఈ టీవీని అయితే పర్చేజ్ చేయొచ్చు ఖచ్చితంగా. సో పోర్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. 4K టీవీ కాబట్టి మీకు వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 2GB ర్యామ్తో 16GB మెమరీతో అయితే వస్తుంది. స్మూత్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు టీవీ ఆన్ చేసి రన్ చేసినప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది. రిమోట్ రెస్పాన్స్ కూడా చూడండి, మీరు రిమోట్ రెస్పాన్స్ ఒకసారి నోటీస్ చేయండి, చాలా స్మూత్ అయితే ఉంది. సో ఫస్ట్ మా ఇంట్లో ఒక టీవీ అయితే ఉంది, ఎంఐ టీవీ. సో మీరు కొన్ని రోజులు వాడిన తర్వాత ల్యాగ్ అయితే నేనైతే నోటీస్ చేశా. సో దీంట్లో అలాంటివి ఏం లేవు. 2GB ర్యామ్తో వస్తుంది, అది 1GB ర్యాము. సో దీనికి వేరియంట్స్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ స్మూత్ అయితే ఉంది, చాలా లైట్గా మీరైతే యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి హ్యాంగ్స్ అయితే లేవు. సో ఇదైతే నా ఇనిషియల్ ఇంప్రెషన్. లాంగ్ టర్మ్లో మీకు రివ్యూ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే కింద చేయాలి. కామెంట్ చేశారంటే నేనైతే మీకు లాంగ్ టర్మ్ రివ్యూ అయితే దీని గురించి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. దీన్ని ప్రైస్కి అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తుంది. అంటే బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.